నమస్తే. ఒక గంటన్నర క్రితం మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గంలో చాలా విషయాల గురించి చర్చించిండ్రు. దాదాపు 2:30 నుంచి 3 గంటలు సుదీర్ఘంగా జరిగింది. ఒక 4, 5 అంశాల గురించి చర్చించిండ్రు. అందులో ముఖ్యంగా ఒక 4 ఏందంటే మెట్రో ఈ మధ్యకాలంలో కిషన్ రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఫేజ్ 2 మెట్రోకు సంబంధించి నిధులు విడుదల చేయకుండా అడ్డుకుంటున్నాడు అని ఇదంతా తెలిసిన అంశమే. ఇక ఈ ధాన్యం గురించి కూడా చర్చకు వచ్చిందంట. ఎంత కొన్నాం, ఎంత ఉంది, ఇదో చర్చ. తర్వాత ఉపాధి హామీ పథకం, ఈ విబిజీ రామ్జీ అని కేంద్రం కొత్త పథకం తెచ్చింది కదా, దీనికి అనుసంధానంగానే దాన్ని ఎట్లా అమలు చేద్దామా లేదా, ఇదొక అంశం గురించి. చివరి ఏంటంటే రైతు భరోసా గురించి చాలా సుదీర్ఘంగానే చర్చించిండ్రంట. అయితే వాస్తవంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఇబ్బంది పడుతుంది. వాస్తవమే. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 సీజన్లు అయింది. ఏది రైతు భరోసాకు సంబంధించి 4 సీజన్లే ఇచ్చింది. 2 సీజన్లు ఎగ్గొట్టింది. 4 సీజన్లో కూడా పూర్తి స్థాయిలో వేయలేదు. మళ్ళా ఒక్కసారి ఇచ్చినట్టు ఉంది. 9,000 కోట్లే ఒక్కసారి అనుకుంటున్నా. అయితే ఇప్పుడు ఈ నెల 30న ఖమ్మం డిస్టిక్ మధిర నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ పెట్టి, ఎవరిది, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కది నియోజకవర్గం, అది భారీ బహిరంగ సభ పెట్టి అక్కడ నిధులు విడుదల చేస్తారంట. గతంలో కేసీఆర్ అంటుండే టక్కి ఏంది టక్ అని పడుతున్నాయి. ఈయననేమో కేసీఆర్ టంగ్ అని పడతాయి అంటుండే. ఈయననేమో టకీ అని పడతాయని ఈయన అంటుండే. ఆ టకి లేదు, టుకి లేదు, సగం వర్తనే లేవు. మొన్న యాసంగికి 2 ఎకరాల వరకే వచ్చింది రైతు బంధు, తర్వాత రాలేదు. మళ్ళా ఈరోజు జరిగిన ఈ భేటీలో రైతు భరోసా గురించి మాట్లాడుతూ 30 తారీఖు మధిరల సభ పెట్టి ఆడ విడుదల చేస్తారంట. దాదాపు 73 లక్షల రైతులు ఉన్నారు, అంటే ఖాతాలు ఉన్నాయి. ఎందుకో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఇబ్బంది పడుతుంది. కేసీఆర్ ఇచ్చిండు, సరే ఒకటే రోజు వేయకపోయినా 4-5 రోజులు, 7-8 రోజుల వ్యవధిలో వేస్తుండే రైతు బంధు. కానీ చాలా ఇబ్బంది పడుతున్నాడు రేవంత్ రెడ్డి. 6 సీజన్లల్లో 4 సీజన్లు ఇచ్చిండు. అవి పూర్తి స్థాయిలో ఒక్కటే సీజన్కి ఇచ్చిండు. అందరి రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నాడు. అసలు ఎందుకంత ఇబ్బంది పడుతున్నాడో అర్థమవుతలేదు. అసలు రైతు బంధు చాలా ఎకరాలు ఉన్న వాళ్ళకు వస్తున్నాయనే వాదన బీఆర్ఎస్ టైంలో, కేసీఆర్ ప్రభుత్వం టైంలో వచ్చింది. 10 ఎకరాలకు ఇస్తే సరిపోతుంది, లేదా 5 ఎకరాలకు ఇస్తే సరిపోతుంది అని ఒక వాదన బాగా నడిచింది. ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 10 ఎకరాలకు ఇస్తే ఎవరన్నా వద్దన్నారా, లేదా 5 ఎకరాలకు పెడితే ఏమవుతుంది, ఎందుకంత ఇబ్బంది పడుతుందో అర్థమవుతలేదు. అసలు ఎట్లుందంటే రైతుల నుంచి ఎక్కడ కోపం వస్తుందో, రైతులు ఎక్కడ తిరగబడతారో, ఇక ఇచ్చి ఇయ్యలేక ఇబ్బంది పడుతుంది. మామూలు ఇబ్బంది పడతలేదు. అప్పుల పాలు ఉంది రాష్ట్రం, అప్పు ఊడతలేదు, ఈ రకాలుగా ఉంది. మొన్న యాసంగి కూడా 2 ఎకరాల వరకే ఆగిపోయింది, తర్వాత వల్లేదు. ఇప్పుడు వానకాలం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు జూన్, ఇవాళ ఎంత తేదీ మర్చిపోయాను నేను, 18 జూన్, వానకాలం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు రైతు భరోసా పైసలు పడాలి. కేసీఆర్ 5,000 ఇస్తుండే ఎకరాకు, ఈయననేమో 6,000 ఇస్తా అంటున్నాడు. 6,000 ఇచ్చినా కూడా పూర్తి స్థాయిలో అందరికి ఇచ్చే పరిస్థితే లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాడు. మరి ఎందుకంత ఇబ్బంది పడుతున్నాడేమో కానీ, ఇక ఎందుకు పడుతున్నాడు, ఇంక అప్పులు, డబ్బు లేదు అని అదే పాట పడుతున్నాడు. కానీ రైతులతోటి మాత్రం చాలా ఇబ్బంది అయిపోయింది రేవంత్ రెడ్డికి. చాలా వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇది ఒకసారి చదువుతా నేను. రైతులకు శుభవార్త, జూన్ 30న రైతు భరోసా నిధులు విడుదల. జూన్ 30న రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రైతు భరోసా నిధుల విడుదలకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మధిరలో మధిరలో సభ పెడతా, ఎందుకు ప్రతిసారి సభ పెట్టాలి నాకు అర్థం కాదు. ఎందుకు, అదేనా కొత్త పథకమా? కొత్త పథకం ఏం కాదు కదా. మీరు చూడండి, రైతు బంధు నిధులు విడుదల చేయాలంటే సభ పెడతాడు. ఎందుకు అంత అవసరమే ఉంది అంటున్నా. మళ్ళీ మధిరల సభ ఎందుకు, దేనికి? రేవంత్ రెడ్డి చాలా డిఫెన్స్లో పడుతున్నాడు, చాలా సెల్ఫ్ గోల్గా తయారైపోతున్నాడు. ఏందో ఆయన ఆ పాత గోడలకు సున్నం వేసినట్టు. ఇదేంది నాకు అర్థం కాదు. దునపోతుకు సున్నం వేస్తే ఎద్దు అవుతుందా? రైతు బంధు మీరు ఏమో పేరు మార్చారు అంతే. ఇంక సభలు ఎందుకు? ఓకే, బటన్ ఒత్తితే అయిపోయాయి కదా సచివాలయంలో ఎన్నో కూర్చొని, దానికి కూడా సభనా నాకు అర్థం కాదు. మధిరలో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ ఈ నిధులను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా పథకం కింద 3వ విడత నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధం కావడంతో రైతుల్లో ఆనందం విరిసిందంట. ఏ ఆనందం లేదు, నోటిఫికేషన్ లేదు. ఈ రైతు భరోసా పైసల కోసం ఎట్లుందంటే ఒంటె పేదలకు నక్కాశ పడ్డట్టే ఉంది. ఆ పెదవులు అందవు, ఆ నక్క తినదు, గట్లే ఉంది.
రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందిస్తుంది. ఎకరానికి సంవత్సరానికి 12,000 చొప్పున, ఎకరానికి సంవత్సరానికి 12,000 చొప్పున ఎకరాకు. అట్లా యాసంగి సీజన్కు 6,000 చొప్పున నిధులు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి విడతలో ప్రతి రైతుకు 1 ఎకరం వరకు పెట్టుబడి సాయం అందించారు. రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 45,11,947 మంది రైతులకు సాయం అందింది. దాదాపు 5,653 కోట్ల నేరుగా రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్రంలో మొత్తం 73 లక్షల మంది రైతులు ఉండగా విడతల వారీగా అందరికీ సాయం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రైతు భరోసా వంటి పథకాలను సమర్థవంతంగా తెలంగాణలో రైతు సర్కార్ అమలు చేస్తుంది. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి పంటల సాగుకు అవసరమైన ఆర్థిక సాయం అందించడంలో రైతు భరోసా కీలక పాత్ర పోషిస్తుంది అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, కానీ కీలక పాత్ర పోషిస్తలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు పోషించింది, కానీ ఇప్పుడు లేదు. ఈ విడతల వారీ ఏంది నాకు అర్థం కాదు. రైతు బంధు నిధులు 10 రోజుల్లోపో 5 రోజులు 6 రోజుల్లోపు ఇస్తే అయిపోతుంది. యాసంగిలా 2 ఎకరాల వరకే కుదించిండు, తర్వాత లేదు. ఇప్పుడు ఈ రైతు బంధు పైసలు ఒక 10 రోజుల్లోపు పడ్డాయనుకో, ఆయన డైరెక్ట్ పోయి డబ్బులు పెట్టి తీసుకొని వస్తాడు. విత్తనాలు, మందులు, ఎరువులో ఏవో ఒకటి. నువ్వు ఎప్పుడో ఇస్తున్నావు, ఈ నెలల ఎకరాకిస్తే మళ్ళీ 10-15 రోజులు అయినాక 2 ఎకరాలకు, మళ్ళీ 3 ఎకరాలకు, దానికి 15-20 రోజుల గ్యాప్ ఇస్తే ఏడంగా తెస్తాడు ఆయన, నాకు అర్థం కాదు. అదే మళ్ళీ ఖాతాదారుని దగ్గరికి పోతాడు. ఉంటారు కదా ఊర్లలో విత్తనాలు ఇచ్చేటోళ్ళు, ఆ డీలర్లు, వాళ్ళ దగ్గరికి పోయి ఖాతా పెట్టి తెస్తారు. ఆయన మిత్తి వేసుకుంటాడు, 3 రూపాయల మిత్తి. ఉంది నీకు ఏనికి అక్కర వస్తుంది నాకు అర్థం కాలే. దేనికైనా అక్కర వస్తుందా రైతు బంధు? కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చేటోడు, ఓ రోజు అటో ఇటో కానీ ఇచ్చేటోడు. ఈయనదైతే మరి దరిద్రం అయిపోయింది. ఇక ఇంకెక్కడవే విడతల వారీగా అందరికీ సాయం అందించేలా ప్రభుత్వం. ఈ విడతలేంది మిడతల దండులాగా నాకు అర్థం కాదు. రైతులు ఎట్లా గీటాను కావాలి? చీడయింది పీడయింది అని తెలుసుకోవాలి కదా. ఈ తమాషా ఏందో అర్థం కాలేదు. రేవంత్ రెడ్డి అయితే పూర్తిగా ఫెయిల్ అయ్యింది, నిజంగా చెప్తున్నా. చాలా ఫెయిల్ అయ్యింది రైతు బంధు విషయంలో, అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. నేనేమంటున్నా, మీకేం వ్యతిరేకత రాదు, మీకేం బాధ లేదు, భయం లేదు. మీకు ఇబ్బంది అవుతుంది కదా, నిధులు సమకూర్చడానికి ఆర్థిక శాఖ ఇబ్బంది పడుతుంది కదా. అంత ఇబ్బంది ఎందుకు? 10 ఎకరాల లోపు వరకే రైతు బంధు అంటే అయిపోయాయి కదా. ఏమవుతుంది? ఇంకా లేదు, మాకు ఇంకా ఇబ్బంది అవుతుందంటే 5 ఎకరాల లోపు అంటే అయితే ఏమవుతుంది? అట్లా చేత కాదు, ఇట్లా డబ్బులు ఇయ్యనికే చేత కాదు. దేనికి? ఎన్ని రోజులు మోసం చేస్తారు రైతులు నాకు అర్థం కాదు. అయితే మనకు రబీ, ఇప్పుడు వానాకాలం సీజను, యాసంగి సీజన్ అని మనకు 2 ఉంటాయి. యాసంగి సీజన్కు సంబంధించి 2 ఎకరాలకి ఎగ్గొట్టండి మొత్తం. అవి ఒకసారి చూద్దాం మనం. ఆ నెలలు, ఆ మంతు, ఆ పంటలకు సంబంధించి రబీ ఏంది, ఖరీఫ్ ఏంది అనేది. ఫస్ట్ మనం ఖరీఫ్ తీసుకుందాం. ఖరీఫ్ సీజను ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జూన్ టు అక్టోబర్. దీని వర్షాకాలం నేను చెప్తా తర్వాత. అయితే విత్తనాలు నాట్ల సమయం ఎప్పుడంటే ఎప్పుడు వేస్తారు? జూన్ నెలలో వేస్తారు నాట్లు. అవి వరి అనుకోండి, పత్తి ఏమన్నా కానీ ఇక జూన్ జూలైలో ఏం చేస్తారు? విత్తనాలు, నాట్లు వేస్తారు. కోత సమయం ఎప్పుడు వస్తుంది? అక్టోబర్లో పంట కోసేస్తారు. అంతే, సెప్టెంబర్ అక్టోబర్ అనుకోండి. నేను ముందు రాసిన ఇది సెప్టెంబర్లో కూడా కోతకు వస్తాయి. సెప్టెంబర్లో అక్టోబర్లో కోతకు వస్తాయి. ఇదేంది? ఖరీఫ్ సీజన్. దీన్ని ఏమంటారు అంటే వానాకాలం సీజన్ కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి రబీ సీజన్ ఏంటంటే ఏ నెల అంటే, దీని కాలం ఏంటంటే ఇదేంది? అక్టోబర్ వరకు కదా. అక్టోబర్ టు మార్చ్, ఏప్రిల్ ఓకేనా. తర్వాత నాట్ల సమయం ఎప్పుడు నాట్లు వేస్తారంటే రబీకి సంబంధించి అక్టోబర్ నవంబర్లో నాటుతారు. నాట్లు వేస్తారు.
ఇప్పుడు కోతకు వచ్చేది ఎప్పుడు అంటే ఈ రబీ సీజన్కి సంబంధించి కోత సమయం. కోత సమయం ఏంది? మార్చి ఏప్రిల్లో వచ్చేస్తుంది. మార్చు ఏప్రిల్లో వస్తుంది. ఏప్రిల్లో ఇట్లా వస్తాయి. అంటే మనకు 2 సీజన్లు ఉంటాయి, ఖరీఫ్ సీజను, రబీ సీజన్. ఖరీఫ్ సీజన్నే వానాకాల సీజన్ అంటారు, రబీ సీజన్ ఏమంటారు తెలుసా? యాసంగి అంటారు. మనం ఎక్కువ ఇదే వాడతాం, యాసంగి పంటలు అని. ఈ యాసంగి పంటల్లో 2 ఎకరాలకే ఇచ్చిండు రేవంత్ రెడ్డి. మొన్న 2 ఎకరాల వరకే ఇచ్చిండు రైతు బంధు, మిగతాది ఇవ్వలేదు, ఎగ్గొట్టిండు. ఇప్పుడు వానాకాలం సీజన్ రైతు భరోసా ఇస్తాడంట. రైతు భరోసా ఏది? వానాకాలానికి సంబంధించి 9,000 కోట్లు 73 లక్షల రైతులకు లేదా ఖాతాలకు ఆ నిధులు జమ చేయాలంట. ఏది? ఈ నెల 30న. అదేంటి ఒక 10 రోజులలో వేస్తా అని చెప్తున్నాడు. ఎంతవరకు నిజమో తెలియదు. అది బురదల వాతిన గుంజలాక ఎప్పుడు ఊసిపోయేది తెలియదు. ఎప్పుడు అట్లే చెప్పుకుంటూ వస్తారు. ఒక నెల అయిపోతుంది. ఒక నెల రోజుల వ్యవధిలో 1 ఎకరం నుంచి 100 ఎకరాల ఉన్న వరకు అందరికి వస్తా అంటాడు, కానీ రాదు. అది సుల్లేదా? యాసంగిలో అట్లే జరిగింది. ఇప్పుడు ఆర్థిక శాఖ 9,000 కోట్లను జమ చేయాలి, సదరాలి, అంతా ఏడ ఉంటాయి. కానీ మన కేసీఆర్ ఏం చేసిండేమో తెలియదు, కానీ వేస్తాడు, బాగానే వేస్తాడు. మరి ఈయనకి ఎందుకు అంత ఇబ్బంది అవుతుందేమో. ఈయనకు బట్టి విక్రమార్క కూడా తలనొప్పి ఎక్కువైపోయిందంట. ఈ నిధులు సమకూర్చడం ఇదంతా పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. అందుకే ఊకే పంచాయతీ చేయండి, మీరు ఒక డిసిజన్కి రండి. ఊకి ఇదంతా ఏం కాదు, రైతులు ఏమనుకోరు, ఏం బాధపడరు. ఎందుకంటే చిన్న సన్నకారు రైతులు ఎక్కువ శాతం ఉన్నారు. 10 ఎకరాల లోపు ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ రైతులు ఉంటారు. అందుకే ఒక 10 ఎకరాల లోపు పెట్టండి, పెద్ద వ్యతిరేకత ఏం రాదు. ఏమైతే నాకు అర్థం కాదు, అట్లనన్నా చేయండి. అంతేగాని మీరు వానాకాలం యాసంగి పైసలు ఈయనే పోతిరి, మళ్ళీ ఇప్పుడు వానాకాల సీజన్ వచ్చాయి. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 6 సీజన్లు వస్తే 4 సీజన్లకు ఇచ్చింది. 4 సీజన్ల 1 సీజన్ మాత్రమే పూర్తిగా ఇచ్చింది అందరు రైతులకు, 73 లక్షల మందికి. తర్వాత ఇవ్వలేదు, మొత్తం అటర్ ఫ్లాప్ అయింది. మరి ఇంకా ఇప్పుడు రైతులు మీరు ఎగిరి గంతేస్తారా, ఏం చేస్తారో మీరే ఆలోచన చేయాలి. ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి గతంలో కేసీఆర్ టంగ్ అంటుండే, ఈయన టకీ అంటున్నాడు. మరి మీకు టకీ పడుతున్నాయా, పడతలేవా? ఎగిరి గంతేస్తారా, ఏయరా? ఆయన ఈ రైతు బంధు విషయంలో లేదా రైతు భరోసా విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్లో రాయండి. చూస్తూనే ఉండండి మన తెలుగు వెలుగు.